మిత్రులారా, ఈరోజు మనం యానిమేషన్‌లో డిలే అనగా జాప్యం గురించి తెలుసుకుందాం. నమస్తే. సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని, 3 మోడలింగ్ మరియు యానిమేషన్ విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్‌కు స్వాగతం. నేను ఫణి ప్రసన్న కుమార్. మిత్రులారా, ఈ 3 మోడల్‌ను నేను మిక్సమో అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసి, ఇదివరకటి ఒక వీడియోలో మనం దీనికి క్యారెక్టర్ రిగ్ కూడా మిక్సమో యాడ్ ఆన్ ఉపయోగించి చేశాం. అది మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆహ్, ఈ క్యారెక్టర్‌ను నేను ఇప్పుడు ఒక చిన్న యానిమేషన్ చేశాను ఈ క్యారెక్టర్‌తో. ఏమిటంటే చూడండి, వాడు మన వైపు తిరిగి ఉన్నాడు. మన వైపు నుంచి వాడు ఎడమవైపు తిరిగేలాగా ఒక యానిమేషన్ చేశాను. ఇది మనం చూసినట్టయితే ఇప్పుడు వాడి వాడి కుడి కాలు ఫస్ట్ పైకి లేసింది ఇట్లా. లేసి మళ్ళా కిందకొచ్చింది. వాడి కుడి కాలు పైకి లేసినప్పుడే వాడి 2 చేతులు అలా కాస్త వెనక్కెళ్ళాయి కదా! అలాగే 2 చేతులు వెనక్కెళ్ళాయి. కాలు కింద పెడుతున్నప్పుడు చేతులు మళ్ళా కిందకొచ్చాయి. కాలు పైకి లేస్తున్నప్పుడు చేతులు వెనక్కెళ్ళాయి. కాలు కిందకొస్తున్నప్పుడు చేతులు కిందకొచ్చాయి. అలాగే వాడి వాడి కుడి కాలు పైకి లేస్తున్నప్పుడు ఎడమ కాలు పాదం కూడా పైకి లేస్తుంది చూడండి. మళ్ళా కిందకొచ్చింది. అంటే ఆ ఎడమ కాలు పాదం తిరుగుతూ పైకి లేస్తుంది. మళ్ళా కిందకొచ్చింది. అలాగే పూర్తి వాడి శరీరం అంతా కూడా టర్న్ అవుతా ఉంది. ఇది ఒక యానిమేషన్. దీనిలో అనేక విషయాలు జరుగుతున్నాయి. వాడి కాలు పైకి లేస్తోంది. వాడి పాదం పైకి లేస్తోంది. ఒక కాలు పైకి లేస్తోంది. ఇంకో కాలు పాదం పైకి లేస్తోంది. చేతులు వెనక్కెళ్తున్నాయి. శరీరం మొత్తం తిరుగుతోంది. వాడు ఎడమ వైపుకి. ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. ఒకేసారి జరిగేటప్పటికి ఇది చాలా రోబోటిక్‌గా, అంటే కృత్రిమంగా అనిపిస్తుంది. రియల్ లైఫ్‌లో ఇలా కాదు అన్నమాట. రియల్ లైఫ్‌లో అన్ని యాక్షన్స్ ఒకేసారి జరగవు. ఒక్కో పార్ట్ యానిమేషన్ కొంచెం డిలే అవుతుందన్నమాట. అదే మన ఈరోజు ఓహ్, మన వీడియో యొక్క సబ్జెక్ట్. ఇప్పుడు అదే మోడల్ తీసుకొని ఇంకో యానిమేషన్ చేశాను చూడండి. చూడండి. ఇందులో ఏమవుతోంది? ఫస్ట్ వాడి తల తిరిగింది. తలను వాడు ఎడమవైపు తిప్పాడు. తల తిప్పుతున్నప్పుడు చేతులు కూడా పైకొచ్చాయి. వచ్చాక వాడి వాడి ఎడమ కాలు ఫస్ట్ ముందుకొచ్చింది. తర్వాత కుడి కాలు వచ్చి సెటిల్ అయింది. అంటే అన్ని పనులు ఒకసారి జరగలేదు. ఫస్ట్ తల, చేతులు, తర్వాత ఎడమ కాలు, తర్వాత కుడి కాలు. సో, సో కాస్త భుజం కూడా అలా తిరిగింది చూడండి. ఫస్ట్ భుజం తిరిగింది. తర్వాత తల తిరిగింది. చేతులు తిరిగాయి. తర్వాత ఎడమ కాలు ముందుకొచ్చింది. తర్వాత కుడి కాలు ముందుకొచ్చింది. ఇట్లా అన్నీ ఒకసారి జరగకుండా ఇలా డిలే ఉంటే అది న్యాచురల్, అంటే రియల్ లైఫ్‌లో ఇలాగే ఉంటాయన్నమాట. అన్నీ ఒకేసారి జరిగితే అది ఒక రోబోట్ లాగే ఉంటుంది. ఇది డిలేకు ఒక డిలే యానిమేషన్‌లో డిలేని ఉపయోగిస్తే ఇట్లా న్యాచురల్‌గా ఉంటుందన్నమాట. ఇదొక ఉదాహరణ. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. ఆహ్, ఇది అదే క్యారెక్టర్ ఉపయోగించాను. వాడు కూర్చొన్నాడు. ఒక టేబుల్ పైన చెయ్యి పెట్టుకున్నాడు. నేను ప్లే చేస్తాను. వాడు టేబుల్ మీద కొడుతున్నాడు ఇట్లా. థంప్ చేస్తున్నాడు. ఇది బావుంది. చూడండి, వీడి చెయ్యి ఇలా వచ్చింది కొన్ని ఫ్రేమ్స్ వరకు. తర్వాత కిందకొచ్చింది. ఇదే రిపీట్ అవుతా ఉందన్నమాట. సో, ఇది ఇట్లా టేబుల్ అంటే ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తే వాడిని సపోర్ట్ చేస్తూ ఇలా కొడుతున్నామన్నమాట. ఇందులో కూడా ఈ చెయ్యి మొత్తం ఇలా పైకొస్తోంది, కిందికొస్తోంది. ఇందులో వెరైటీ లేదు. ఒక అంటే ఆహ్, ఒక కృత్రిమత్వం కనిపిస్తోంది. ఇప్పుడు నేను ఇదే ఫైల్ ఇంకో చూపిస్తాను. దీన్ని చూడండి. ఈ చెయ్యి ఇంతకుముందు చెయ్యి ఏదో ఒక రోబోట్ చెయ్యి మూవ్ అయినట్టుంది. ఇది చాలా న్యాచురల్. ఎందుకు? చూడండి. ఈ చెయ్యి పైకి లేస్తోంది. వీడి చెయ్యి పైకి లేస్తోంది. కానీ వీడి అరచెయ్యి మాత్రం కిందికే ఉంది. ఈ పార్ట్. ఎందుకు? అరచెయ్యి ఫ్రీ ఉంటుంది కదా! దాని బరువు కొంచెం ఉంటుంది కాబట్టి అది కిందికే ఉంటుందన్నమాట. అలాగా. మళ్ళా ఇలా పైకెళ్ళాడు.
పైకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక పైకి పైకి వెళ్ళిన తర్వాత ఈ చెయ్యి వెనక్కి వెళ్ళింది. ఇలా కింద ఉన్న చెయ్యి ఆ స్పీడ్‌లో ఫస్ట్ ఇక్కడ ఉంది. ఇలా లాగినప్పుడు ఆ బరువుకు అరచెయ్యి కిందనే ఉంది. ఇప్పుడు వేగం పుంజుకొని అరచెయ్యి ఇట్లా వచ్చింది. ఆ పూర్తి ఎడ్జ్ పోయిన తర్వాత కూడా అరచెయ్యి ఫ్రీగా ఉంది కాబట్టి దాని ఆహ్, యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. అంటే ఓవర్‌లాపింగ్ యాక్షన్ అని మనం ఇంతకుముందు ఒక వీడియోలో చూసాం. అది కూడా ఇక్కడ వర్తిస్తుంది అది కూడా. అలాగే ప్రతి అన్ని పార్ట్ ఒకేసారి యానిమేట్ కాకుండా ఇండిపెండెంట్‌గా వ అవి ఎట్లా కావాలనో అట్లా అవుతున్నాయన్నమాట. సో, వెనక్కెళ్ళింది. ఇప్పుడు కిందికొస్తోంది, చెయ్యి వెనక్కే ఉంది. పూర్తి టేబుల్ టచ్ అయ్యేంత వరకు వెనక్కే ఉంది. తర్వాత టేబుల్ టచ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు రన్ చేస్తే ఇది ఎంత న్యాచురల్‌గా అనిపిస్తుంది. కాబట్టి రియల్ లైఫ్‌లో అన్ని శరీర భాగాలు ఒక్కసారి యానిమేట్ కావు. శరీర భాగం అనే కాదు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్, వెహికల్ కావచ్చు, అన్నీ ఒక్కసారి కావు. ఒక్కోటి దాని ఫిజికల్ ప్రాపర్టీసు, అక్కడ సిట్యుయేషను ప్రకారంగా ఆహ్, వేరు వేరే టైమ్స్‌లో వేరు వేరే స్పీడ్‌తో మూవ్ అవుతుంటాయన్నమాట. దాన్నే డిలే ఇన్ యానిమేషన్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఇది చూసాం. వీడు తిరిగేది. తల ముందు తిప్పాడు. తర్వాత కాలు ముందు పెట్టాడు. ఆహ్, ఎందుకు అంటే అటువైపు ఏదో ఇంపార్టెంట్ పనుంది. అటువైపు ఏదో ఒక ఇంట్రెస్ట్. అక్కడేదో వస్తువు ఉంది, లేదా అక్కడేదో పనుంది. అందుకోసం ముందు తలకాయ తిప్పాడు. తర్వాత టర్న్ అయ్యాడు. అదే మనతో మాట్లాడుతున్నాడనుకోండి. మనతో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనమే ఉన్నామనుకోండి. అప్పుడు శరీరం మొత్తం ఫస్ట్ టర్న్ అవుతుంది. కానీ వాడి తల మాత్రం మన వైపే ఉంటుంది. శరీరం టర్న్ అయిన తర్వాత తలని తిప్పొచ్చు. అలా చేస్తే ఆహ్, అక్కడ కాంటెక్స్ట్ ఏమి? వాడి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాడు ఫోకస్సు కెమెరా వైపు ఉంది కాబట్టి తల ఇటువైపే ఉండి శరీరం మొత్తం ఫస్ట్ తిరిగి ఫస్ట్ వాడి వాడి ఎడమ కాలు తిప్పి, తర్వాత కుడి కాలు తిప్పి, శరీరం మొత్తం తిరిగి చివరిలో తలకాయ తిప్పొచ్చు. అది అలా అనొచ్చు. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఏ పార్ట్ ఎప్పుడు తిరగాలి, ఎంత స్పీడ్‌తో తిరగాలి అని మనం నిర్ణయించాలన్నమాట. అంతా ఒకేసారి జరగదు. ఇదే డిలేన్ యానిమేషన్. ఈ వీడియోలో మీరు కొత్త విషయాన్ని నేర్చుకున్నారని భావిస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.